Jungle. ఉపయోగపడుతుంది. మనమందరము ఈరోజు ఇక్కడ దమ్మలమర్గ రోడ్లోని ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు కల్పించడం జరుగుతూ ఉంది. మరి 1981లోనే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టి ఒక 1.5 సంవత్సరం కాలంలోనే రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొని రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఆయన కాలంలో ₹2 బియ్యం పథకము, మండల విభజన, మరి అన్ని పేదవానికి అందరికీ పక్కా ఇళ్ళు, గృహ నిర్మాణాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నంలో జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్గా. మనం అందరం కూడా ఆయన పార్టీలో, మేము కూడా 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను తెలుగుదేశం పార్టీలో. మళ్ళీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో మనం ఉంటున్నాము. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత చాలామంది యువకులందరూ కూడా రాజకీయాలకి రావడం జరిగింది. అన్ని ప్రాంతాలలో ఉండబడిన యువకులు, ప్రత్యేకంగా మహిళలు వీళ్ళందరూ కూడా రాజకీయాలలోకి వచ్చి ఆయన స్వీకరించి గెలిపించడం జరిగింది. ఈ మాదిరిగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదవులకు తీసుకుంటున్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి మనం ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తూ, భవిష్యత్తులో కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మీ అందరి సహకారంతోనూ మనందరి సహకారంతోనూ ఆయన మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు, ఫ్యాక్షను, ఇవన్నీ కూడా డబ్బు దోపిడీ ఇవన్నీ జరిగిన తర్వాత
మరి అందరూ కూడా గుర్తించి మరి తెలుగుదేశం పార్టీనే తప్పక మరి అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందనే ఒక మంచి ఆలోచనతో రాష్ట్రం అన్ని చోట్ల కూడా 175 సీట్లలో 164 సీట్లు వేసి అత్యంత భారీ మెజారిటీ కనీవిని ఎరగని మెజారిటీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే ఎన్నో చెప్పినట్టు అదే మాదిరిగా అన్ని రాష్ట్రాన్ని పూర్తిగా సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో నిరంతరం కష్టపడే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అటువంటి గారి నాయకత్వంలో మనం అందరం ఉన్నందుకు మనమందరం గర్వపడాలా. లోకేష్ గారు కూడా బాగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీని అన్ని రకాల అభివృద్ధి చేసే విషయాలలో కానీ ఆయన కూడా బాగా చొరవ చూపుతారు. ఆయన జరిగింది మరి ఈరోజు వర్ధంతి సందర్భంగా మనకు అందరికీ ఆయన కుటుంబాలు కల్పిస్తూ మనమందరము తెలుగుదేశం పార్టీలో ఉండేందుకు గర్వపడుతూ మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముమ్మరంగా ముందుకు సాగిపోవాలనేది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.